ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 22వ తేదీన మరియు 23వ తేదీన ఈ రాశి వారికి గ్రహాల మార్పుల్ని బట్టి అన్ని రాశులలో ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా సాధించే వరకు పట్టుదలతో ఉంటారు. కాబట్టి వీరికి గ్రహాలు ఈ విధంగా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు ఎలా అనుకూలంగా ఉండబోతున్నాయి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది పూర్తిగా తెలుస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. తృతీయ స్థానంలో చంద్రుడు సంచారం వలన ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని, మనసు ప్రశాంతంగా తేలికపాటి ఆనందం అనేది ఉండబోతుంది. రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడంతో ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారు లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకునేవారు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయాలని అనుకుంటారు, దానివలన చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది, సానుకూల సమయం. ఎందుకంటే గ్రహాలు వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా గ్రహాలలో ఎక్కువ శాతం వీరికి అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. వారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఇంతవరకు దూరం ఉన్నవారు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధం అనేది ఏమిటో అని విలువ తెలుస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏది చేసినా కలిసి రావడంతో ఇక నుండి చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాటిని వెంటనే పరిష్కారం అనేది చూపగలుగుతారు. ఎందుకంటే ఇక నుండి మీ ఆలోచన విధానం వేరే విధంగా ఉంటుంది. ముందు జాగ్రత్తలు చూసుకోవడానికి చాలా జాగ్రత్త పడతారు. ఏదైనా ముందు జాగ్రత్త చాలా ముఖ్యం. ఈ రాశి వారికి ఇక నుండి అది ప్రారంభం అవుతుంది. ఏదైనా ఇంట్లో సమస్య ఉంటే వెంటనే పరిష్కారం అనేది ఏ విధంగా ఆర్థికంగా కానీ భార్యాభర్తల మధ్య ఏదైనా కలహాలు ఉన్నా కూడా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. జన్మ రాహు, ఏలినాటి శని వల్ల వీరికి కాస్త ఇబ్బందులు రావచ్చు. ఏలినాటి శని పూర్తయ్యే సమయంలో ఇలా ఎందుకు జరుగుతుందంటే కాస్త పరీక్షకాలం అనేది మీకు కనిపిస్తుంది. మీరు వాటిలో నెగ్గుతారా లేదా అని శనీశ్వరుడు మీకు పరీక్ష పెడతారు. సమయంలో ఎలా ఉండాలంటే సహనంతో ఉండాలి, ఏ గొడవలకి వెళ్ళకూడదు. ఏదైనా మధ్యలో వెళ్ళినట్లయితే అది మీపైకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడినా కూడా ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలి, ఎవరి విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ కాకుండా వారు చెప్పింది మాత్రమే విన్నట్లయితే ఎలాంటి తగాదాలు రాకుండా ఉంటుంది. ఆ విషయాలకు వచ్చినట్లయితే అంతా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక సమస్య అనేది చాలా పెద్ద సమస్య, కానీ అది మెల్లిమెల్లిగా తీరిపోయి సంతోషంగా ఉండే సమయం అనేది మొదలవుతుంది. అప్పుల బాధలంటూ ఏమీ ఉండవు, దానికి విముక్తి కలుగుతుంది. అలాగే ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా అది వెంటనే తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా చూసినా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏది ఆలోచించినా అది సక్సెస్ అయ్యే వరకు పట్టుదలతో ఉంటారు. ముఖ్యంగా ఈ 2 రోజులు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితం అలా వెళ్తుంది. కాబట్టి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరిక ఉంటుంది. సమాజంలో
పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీపై ప్రేమ మరింత పెరుగుతుంది. ఈ వారంలో మీరు ఏది సాధించాలన్నా అది ఖచ్చితంగా సాధిస్తారు. ఈ 2 రోజుల్లో మీరు అనుకున్న విధంగా సక్సెస్ పొందడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. చాలా అందంగా మారే విధంగా ఉంటుంది. అలాగే అన్ని విధాలుగా కలిసి వచ్చిన కాస్త నోరు అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు, లేదా అదే ఒక పెద్ద సమస్యగా మారవచ్చు. మీరు అదృష్ట సమయం ఏమిటంటే 6 గంటలకు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా లేదా ఏదైనా ప్రారంభించాలన్నా ఆ సమయంలో ప్రారంభించినట్లయితే మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈరోజు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆర్థికంగా పరంగా కానీ, అనారోగ్య సమస్య కానీ, లేదా మానసికంగా ఒత్తిడి కానీ ఏదైనా కొంతమంది వ్యక్తులకు ఇలా ఉన్నట్లయితే ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామికి 7 వారాలు మీరు మంగళవారాలు ప్రయత్నించండి. పూజ చేసినట్లయితే మీకు అంతా శుభంగానే జరుగుతుంది. అలాగే తెలుపు రంగు దుస్తులు ధరించండి. గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించినట్లయితే మీకు గురుబలం మరింత పెరుగుతుంది. దీని వలన మీరు ఎక్కడి నుండో ఎప్పటి నుండో పడుతున్న బాధలన్నీ ఇప్పుడు తొలగిపోయి శాంతంగా ఉంటారు. ఆలస్యమైన మీ కాలం అమృతంగా మారుతుంది. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో ఏదైనా చిన్న మార్పు చేసుకోవాలనుకుంటే ఈ 2 రోజులు చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే పెద్దగా మీరు ఏదైనా ఆశించకండి. ఏదైనా ఆశించినట్లయితే అది మీకు రివర్స్ కావచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సమయానికి ఆహారం తీసుకోండి. అంత శుభప్రదంగానే ఉంటుంది. అలాగే మీకు ఏది చేసినా కలిసి రావాలనుకునేవారు ఈ సుబ్రహ్మణ్య స్వామికి 7 వారాలు నైవేద్యం పెట్టండి. బెల్లం లేదా పాయసం అనేది నైవేద్యంగా పెట్టినట్లయితే అంతా కాలంగా ఎదురు చూస్తున్న ఏదైనా ఉద్యోగంలో కానీ ఏదైనా విషయంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ 2 రోజుల్లో రావడం ఖాయం. అలాగే ప్రేమలో సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో మరింత పెట్టుబడులు పెట్టాలనుకునేవారు లేదా ఉన్న ఉద్యోగాన్ని ఉన్న బిజినెస్ని కొనసాగించాలనుకునేవారు అంతా శుభప్రదంగానే ఉంటుంది.